వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంపాక్ట్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము. ఈరోజు వీడియోలోని భాగంగా మెయిన్గా ఈరోజు తమిళనాడులో జరిగినటువంటి సంచలనాత్మకంగా నమోదైనటువంటి పోలింగ్ని చూసి ప్రజలు కూడా ఒక కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. దీంట్లో భాగంగా తమిళనాడులో జరిగినటువంటి 234 స్థానాలకు గాను ఈరోజు జరిగినటువంటి మొదటి విడత, అంటే దేశం మొత్తం మీద ఇది దాదాపు ఒక మూడో విడతలో భాగంగా ఇంకో ఫైనల్ ఫేజ్ 29వ తారీఖు జరగనున్నటువంటి ఉంది వెస్ట్ బెంగాల్లో. ఈరోజు 234 స్థానాలలో జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ఈ యొక్క పోలింగ్ యొక్క సరళిని చూస్తే మనకి అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే అంతకుముందు డిఎంకే పార్టీ కానీ లేకపోతే ఏఏ డిఎంకే మరియు ఎన్డీఏ కూటములు కానీ శాయశక్తిలో వాళ్ళు అధికారం రావడానికి ట్రై చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కాంగ్రెస్తో మరియు ఇతర యొక్క పార్టీలతో పొత్తుతోటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే. ఇంకా కొత్తగా జరగబోయేటువంటి ఈ కూటమిల్లో ఎన్డీఏ మరియు ఏఐఏడిఎంకే మరియు వాళ్ళు కూడా అధికారంలోకి రావాలని వాళ్ళ శాయశక్తిలా ప్రయత్నించారు. ఈ యొక్క మధ్యలో దూసుకొచ్చినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ యొక్క సునామీ యొక్క ప్రభంజనం కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే అతని యొక్క రాకతోటి తమిళనాడు యొక్క ఏదైతే రాజకీయ ముఖ సరళకే మారిపోయిందనమాట. ఎందుకంటే అంతకుముందు ఎంతో పురువృద్ధులు ఉన్నటువంటి మరియు ఎంతో ఉద్దండులు ఉన్నటువంటి స్థాపించినటువంటి పార్టీలను కూడా అంతుచిక్కినటువంటి విధానంలో ఈరోజు ఈ యొక్క ఓటింగ్ సరళి జరిగిందనమాట. దాదాపు 1952 తర్వాత ఈ మధ్య 2021లో జరిగినటువంటి సందర్భంలో కూడా 72.3% ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు 2026లో దాదాపు 90% కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా మనకి కనిపిస్తున్నాయి. దీంట్లో 234 స్థానాలకు గాను దాదాపు ఈ యొక్క ఓటింగ్ సరళిలో చూసినట్లయితే భారీ మార్పుకే పునాది అనేటువంటి చెప్పవచ్చు. ఏదైనా ఒక ఓటింగ్ సంస్థలు కానీ లేకపోతే మిగతా ఎన్ని న్యూస్ ఛానల్స్ చెప్పినా సరే ఈ యొక్క భారీ మార్పు జనాలు కోకొల్లలుగా వచ్చి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అంటే ఇది భారీ మార్పుకే అని కూడా మనకు అర్థమవుతుంది. ఈ భారీ మార్పు ఎవరి కోసం అనేటువంటిది కూడా తమిళనాడు యొక్క ప్రజలు సుస్పష్టంగా చెప్పారు. వాళ్ళు ముఖ్యంగా యువ సంచలనం టీవీకే పార్టీ అధినేత విజయ్ వైపు విజయం వరిస్తుంది అన్నట్లుగానే మనకు సంకేతాలు అందుతున్నాయి. దీంట్లో భాగంగానే దాదాపు యువత దేశ విదేశాల నుంచి వచ్చి వాళ్ళ యొక్క ముఖ్యంగా విజయ్ వెంట ఉన్నటువంటి వాళ్ళల్లో మెయిన్గా యూత్ దాదాపు ఎవరిని అడిగినా సరే విజయ్ వైపు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చాలామందిని పరిశీలించిన తర్వాత మనకు అర్థమవుతుంది. అదేవిధంగా విజయ్ ప్రవేశపెట్టినటువంటి అతని యొక్క హామీలు ఉన్నాయో అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా మరియు స్త్రీలకు ఎక్కువ మేలు కలిగించేటువంటి ఆ యొక్క హామీలు అనే యొక్క మేనిఫెస్టో తయారు చేసి మెయిన్గా స్త్రీ శక్తిని డెవలప్ చెందటానికి చేసేటువంటి ఆయన ఫ్రేమ్ చేసినటువంటి అతని యొక్క మేనిఫెస్టో చాలా ఎఫెక్ట్ చూపిందని కూడా చెప్పవచ్చు. మెయిన్గా ప్రతి ఒక్క ఎలక్షన్స్లో తమిళనాడు ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి చెన్నైలో దాదాపు ఒక మహానగరపాలక సంస్థల్లో చెన్నై 22 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. ఈ 22 స్థానాలలో ఎవరైతే మెజారిటీ పార్టీలు గెలుచుకుంటాయో ఆ యొక్క స్థానాల వైపే యొక్క అధికారం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో చెన్నైలోనే దాదాపు విజయ్ చూసినట్లయితే 2 చోట్ల పోటీ చేయడం జరుగుతుంది. వాటిల్లో పెరంబు అనే చెన్నై నగరంలో ఉన్నటువంటి స్థానంలో దాదాపు విజయ్ పోటీ చేసినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 82.3% ఓటింగ్ నమోదైంది. అదేవిధంగా తిరుచినాపల్లి జిల్లాలో కూడా అక్కడ కూడా పొట్టు సాధించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ్ పోటీ చేయడం జరిగింది 2 చోట్ల. ఈ విధంగా దాదాపు అంతకుముందుతో చూసినట్లయితే దాదాపు 10% పైగా ఈ యొక్క ఓటింగ్ సరళి నమోదైంది. అంటే ఇది భారీ మార్పు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా ఒక 2.5 years బ్యాక్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి భారీ ఓటు సరళి అనేటువంటిది ఎలా మార్పు చెందిందో కూడా మనం చూసాము. దాదాపు కొన్ని పార్టీలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి సందర్భాలలో కూడా మనము ఈ యొక్క భారీగా వచ్చినటువంటి ఓట్లను కానీ లేకపోతే ఓట్ పర్సంటేజ్ని కానీ మనం చూస్తే
ఏదో ఒక పార్టీకి దాదాపు చీలిపోయేటువంటి యొక్క విధానం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ 3 పార్టీలలో డిఎంకే పార్టీలు మరియు డిఎంకే పొత్తుతోనే బరిలోకి దిగింది. మరియు ఎన్డీఏ మరియు ఏఐఏడిఎంకే వాళ్ళు కూడా పొత్తుతోనే బరిలోకి దిగడం జరిగింది. కానీ విజయ్ రావటంతోనే ఒంటరిగా పోటీ చేసి తన యొక్క విధానాలని గట్టిగా చాటి చెప్పాడు. మేము భారీ మార్పు కోసము ఏదైతే అంతకుముందు పాతుకుపోయినటువంటి పార్టీల వల్ల వెనుకబడిపోయినటువంటి తమిళ యొక్క అభివృద్ధి కోసము పాటు పడాలి అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క పార్టీని, ఈవీకే పార్టీని, తమిళ వ్యతిరేక కసికం అనేటువంటి పార్టీని స్థాపించి మేము ముందు అడుగులు వేయబోతున్నామని సుస్పష్టంగా చెప్పినటువంటి విజయ్ యొక్క మాటలు ప్రజలకు కనెక్ట్ అయ్యాయా, లేకపోతే ఈ యొక్క ఓటింగ్ సరళ అనేటువంటిది దేనికి నాంది అనేటువంటిది కొన్ని రోజుల తర్వాత ఈ నెల 29వ తారీఖున ఫైనల్ ఫేజ్న వెస్ట్ బెంగాల్లో జరిగిన తర్వాత ఏదైనా సరే మనకి వచ్చేటువంటి ఎక్స్పెక్టెడ్ పోల్స్ కూడా అప్పుడు సీట్స్ కూడా వచ్చేటువంటి అనాలిసిస్ వచ్చింది. ఆ లోపల ఎటువంటి అనాలిసిస్ మనం చెప్పడానికి పర్మిషన్స్ ఉండవు అనమాట. ఏదైనా సరే 29వ తారీఖు వరకు ఆగాలి. ఈ లోపల దాదాపు ఈరోజు జరిగినటువంటి విధానాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించినట్లయితే ఓవరాల్గా 72% లాస్ట్ టైం 2021లో జరిగినప్పుడు 6 గంటల వరకు 72.3% వస్తే ఈరోజు 3 గంటల వరకే ఆ యొక్క స్థానాల ఈ యొక్క ఓటింగ్ సరళ అనేటువంటి దాటిపోయింది. దీన్ని బట్టి భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా యూత్ తమ యొక్క ఓట్లను వినియోగించుకోవడానికి దేశ విదేశాల నుంచి వచ్చారు అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ కొంతమందిని ఉన్నటువంటి ప్రజలను గమనించి మరియు వాళ్ళ యొక్క ఒపీనియన్ని తెలుసుకున్న తర్వాత మెయిన్గా వాళ్ళు కొత్త ముఖాన్ని, అంటే కొత్త పార్టీని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏమిటి, ఏ పార్టీ అనేటువంటిది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయిందనమాట. ఏదేమైనా సరే ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి విజయ్కి ఈ యొక్క 234 యొక్క స్థానాలలో రావాలంటే 118 స్థానాలు పైనగా రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇవి వచ్చినట్లయితే స్వతంత్రంగా వాళ్ళు పార్టీని ఫామ్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా అటు ఇటు వచ్చినా సరే దాదాపు అక్కడ బీజేపీ కూడా ముందడుగులు వేసి వీళ్ళతో కూడా మళ్ళా వీళ్ళని అలయన్స్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయన్నమాట. ఏదేమైనా సరే ఈరోజు జరిగినటువంటి యొక్క పోలింగ్ భారీ మార్పుకే, భారీ నాందికి అనేటువంటి చెప్పవచ్చు. తమిళనాడు యొక్క రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది, కొత్తగా నాంది పలకబోతుంది అనేటువంటిది ఎంతవరకు నిజమైపోతుంది, మరియు ఎంతవరకు వాళ్ళ యొక్క యూత్ ఎటువైపు మొగ్గు చూపారు మరియు స్త్రీలు ఎటువైపు మొగ్గు చూపారు అనేటువంటిది ఈ యొక్క ఓటింగ్ సరళి అయితే పెరిగింది కానీ అనేటువంటిది ఇంకొన్ని రోజుల్లో తెలియబోతుంది. మ్యాక్సిమము ఈ యొక్క భారీ మెజారిటీ ఆఫ్ ఈ యొక్క ఓటింగ్ శాతం పెరుగుదల అనేటువంటిది ఏదైనా సరే పెను మార్పుకి ఒక అధ్యయనాన్ని లిఖించబోతుంది అనేటువంటి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. ఏదేమైనా సరే ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్స్లో భాగంగా ఎవరు గెలుస్తారు మరియు ఎవరు చరిత్ర తిరగరాయబోతున్నారు అనేటువంటిది ఇంకొక కొన్ని రోజులు వేచి చూద్దాము. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.